everyone, welcome to Telugu One Academy and to discussion on Telangana Socio-Economic Outlook 2024. So far we have covered section 1 and section 2. Section 3 లో కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఈరోజు హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టాపిక్స్ని చూద్దాము. ఒకవేళ ముందు వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే ప్లీజ్ డూ వాచ్ దెమ్. ఈరోజు టాపిక్ 1 వచ్చేసి హెల్త్ అండ్ వెల్ బీయింగ్. హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సెంట్రల్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ యాక్టివిటీ యాజ్ వెల్. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలా క్రూషియల్. ఎస్డిజి గోల్ ఎంత హెల్త్ది? ఎస్డిజి 3. ఎస్డిజి 3 అనేది హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ సీక్స్ టు ఎన్ష్యూర్ ద హెల్దీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఎట్ ఆల్ స్టేజెస్. అన్ని స్టేజెస్లో వెల్ బీయింగ్ అనేది ఉండాలి అని చెప్తూ ఉంటుంది. రైట్. సో వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ పబ్లిక్ హెల్త్? పబ్లిక్ హెల్త్ వల్ల ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ రెడ్యూసింగ్ ద పావర్టీ, ఎట్ ది సేమ్ టైమ్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో అకార్డింగ్లీ గవర్నమెంట్ హెస్ టేకెన్ మెనీ ఇనిషియేటివ్. మనం ఈ చాప్టర్లో చూస్తాము. ఇక్కడ వాళ్ళు ఇంట్రడక్షన్లో మెన్షన్ చేసింది ఆరోగ్యశ్రీ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆరోగ్యశ్రీ స్కీమ్లో కొత్త గవర్నమెంట్ ఏర్పాటు తర్వాత ఏం చేశారు? వాళ్ళు అప్పటి వరకు కవరేజ్ అనేది 5 lakhsగా ఉండింది, దాన్ని 10 lakhగా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. టు ఎన్ష్యూర్ యాక్సెస్ ఫర్ ఆల్ ఫ్యామిలీస్ అండర్ పావర్టీ రేట్. బిలో పావర్టీలో ఉన్న వాళ్ళందరికీ, అన్ని ఫ్యామిలీస్కి యాక్సెసిబిలిటీ ఇవ్వడం కోసం అనేది చేయడం జరిగింది. రైట్. సో కీ హెల్త్ ఇండికేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అడుగుతారు. ఇంక్లూడింగ్ డెఫినేషన్స్, కాన్సెప్ట్స్ నుంచి క్లారిటీ ఉండడం అనేది చాలా అవసరం. ఎంఎంఆర్ ఫస్ట్ వన్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే డెఫినేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్ పర్ 1 lakh లైవ్ బర్త్స్. 1 lakh లైవ్ బర్త్స్లో ఎంతమంది మెటర్నల్ అంటే ఇక్కడ మదర్స్, ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు. ఇట్ ఇంక్లూడ్స్ 3 aspects. ఫస్ట్ థింగ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, వైల్ డెలివరింగ్ ద బేబీ ఆర్ చైల్డ్ బర్త్. ఎట్ ద సేమ్ టైమ్, even if there is a termination of baby, if there is any death occurs within 42 days after termination of pregnancy, still that death is considered under MMR. ఒకటి ప్రెగ్నెన్సీ టైంలో, అట్ ది సేమ్ టైం బేబీ డెలివరీ టైంలో, అండ్ అనదర్ థింగ్ ఈస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ టర్మినేషన్ జరిగితే ఆ టర్మినేషన్ అయినప్పటి నుండి ఒకవేళ 42 daysలో మదర్కి ఏమైనా డెత్ వస్తే దాన్ని కూడా ఎంఎంఆర్లో కౌంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంఎంఆర్లో ఇంపార్టెంట్ వచ్చేసి 1 lakh లైవ్ బర్త్స్కి కన్సిడర్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 lakh లైవ్ బర్త్స్ కోసం కన్సిడర్ చేస్తారు. సో వాట్ ఈస్ ఎంఎంఆర్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణలో 43గా ఉంది, ఇండియాలో 97గా ఉంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్. ఇండియాలో ఉన్నదానికి హాఫ్ అనేది ఉంది, 43 అనేది ఉంది. అకార్డింగ్ టు ఎస్ఆర్ఎస్ 2018 ఎస్ఆర్ఎస్ ప్రకారం శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, సెన్సస్లో ఉన్న శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం ఇండియాలో 97గా ఉంది, తెలంగాణలో 43గా ఉంది. అనదర్ థింగ్ ఈస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఐఎంఆర్. ఐఎంఆర్ని ఎలా కన్సిడర్ చేస్తారు? నెంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్స్ పర్ 1000 లైవ్ బర్త్స్. 1000 లైవ్ బర్త్లో ఎంతమంది ఇన్ఫాంట్స్ చనిపోతున్నారు అని కౌంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఇన్ఫాంట్ వచ్చేసి ఎంత ఏజ్ ఉంటుంది? ఇన్ఫాంట్ వచ్చేసి లెస్ దెన్ 1 year ఏజ్. 1 year ఏజ్లో ఎంతమంది ఇన్ఫాంట్స్ చనిపోతున్నారు అనేది ఐఎంఆర్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 28గా ఉంది. తెలంగాణలో వచ్చేసి 21గా ఉంది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఎస్ఆర్ఎస్ 2020. అండర్ 5 మోర్టాలిటీ రేట్స్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ లెస్ దెన్ ఏజ్ ఆఫ్ 5. ఎవరైతే 5 years లోపు ఉన్నవాళ్ళు ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో ఆ చిల్డ్రన్లో ఎంత డెత్ వస్తుంది అనేది ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అండర్ 5 ఏజ్ డెత్స్ పర్ 1000 లైవ్ బర్త్స్. 1000 లైవ్ బర్త్స్లో ఎంతమంది 5 years లోపు చనిపోతున్నారు, ఎంతమంది 5 years లోపు చనిపోతున్నారు అనేది అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియాలో 32గా ఉంది, తెలంగాణలో 23గా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అండర్ NFSS 5, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం తీసుకోవడం జరిగింది. అనదర్ వన్, నియోనెటల్ మోర్టాలిటీ రేట్. నెంబర్ ఆఫ్ నియోనెటల్స్ డెత్స్ పర్
1000 లైవ్ బర్త్స్. నియోనటల్ అంటే ఏజ్ ఎంత? అప్రాక్సిమేట్లీ 28 డేస్. 28 డేస్‌లో ఎంతమంది పిల్లలు పుట్టిన తర్వాత 1000 లైవ్ బర్త్స్‌లో 28 డేస్ వితిన్ 28 డేస్‌లో ఎంతమంది చనిపోతున్నారనేది ఎన్ఎంఆర్ ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇండియాలో ఎంతగా ఉంది? 20గా ఉంది. తెలంగాణలో 15గా ఉంది. అకార్డింగ్ టు ఎస్ఆర్ఎస్ 2020. రైట్. కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ ద నెంబర్స్. ఎంఎంఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎంఆర్ అనేది ఆల్మోస్ట్ తెలంగాణలో ఇండియన్ యావరేజ్‌కి సగంగా ఉంది. దట్ ఈస్ వెరీ గుడ్. రైట్. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ ఉమెన్ ఇన్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ అంటే యూజువల్లీ ఎంత తీసుకుంటారు? 15-49 ఏజ్. 15-49 ఏజ్‌లో ఒక ఉమెన్ ఎంతమందిని బేర్ చేయగలుగుతారు, ఎంతమంది చిల్డ్రన్స్‌కి జన్మనివ్వగలుగుతారు అనేది టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది, ఇక్కడ ఉమెన్ గురించి అడుగుతున్నారు, కపుల్ కాదు. ఆప్షన్స్‌లో కపుల్ అని నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ కపుల్ ఇన్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్ అని అడిగే అవకాశం అనేది ఉంది. ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్ రావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ అంటే ఈ 2024లోనే క్వశ్చన్ టీఎఫ్ఆర్ గురించి అడగడం జరిగింది. సో ఇక్కడ ఉమెన్ ప్లేస్లో కపుల్ని రిప్లేస్ చేసే అవకాశం ఉంది. సో కపుల్ కాదు, ఉమెన్ పర్ ఇన్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ లైఫ్ టైం అనే కన్ఫ్యూజ్ చేసే అవకాశం అనేది ఉంది. తెలంగాణలో ఎంతగా ఉంది? టీఎఫ్ఆర్ వచ్చేసి 1.5 ఉంది. ఇండియాలో 2గా ఉండింది అకార్డింగ్ టు ఎస్ఆర్ఎస్ 2020. రైట్. సో టీఎఫ్ఆర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. పర్సెంటేజ్ ఆఫ్ చైల్డ్ బర్త్స్ అకరింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఎంత పర్సెంటేజ్ డెలివరీస్ అనేవి జరుగుతున్నాయి అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. తెలంగాణలో 97 ఉంది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ప్రకారం. రైట్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 99%కి కూడా ఇంక్రీజ్ అయింది. బట్ అకార్డింగ్ టు ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 97%. ఇండియాలో ఎంతగా ఉంది? 88.6%గా ఉంది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. అనదర్ థింగ్ ఈస్ క్రూడ్ బర్త్ రేట్. నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ డ్యూరింగ్ ఏ ఇయర్ పర్ 1000 పీపుల్. ఒక 1000 పీపుల్ ఉన్నారనుకోండి, ఆ 1000 పీపుల్కి ఎంతమంది పిల్లలు వస్తున్నారు? రైట్. సో నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ డ్యూరింగ్ ఏ ఇయర్ ఒక ఇయర్లో 1000 పీపుల్కి ఎంతమంది పుడుతున్నారు? ఐ మీన్ టు సే ఎంతమంది హాఫ్స్ప్రింగ్స్ అనేవి యాడ్ అవుతున్నారు, ఇక్కడ ఎంతమంది హాఫ్స్ప్రింగ్స్ అనేవి ఎగ్జిస్టింగ్ పాపులేషన్కి పర్ 1000 పాపులేషన్కి యాడ్ అవుతున్నారు అనేది క్రూడ్ బర్త్ రేట్ అనేది ఇండికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అరౌండ్ 16.4 ఇన్ తెలంగాణ. ఇన్ ఇండియా ఇట్ ఈస్ 19.4 అకార్డింగ్ టు ఎస్ఆర్ఎస్ 2020. డెత్ రేట్ అంటే పర్ 1000 పాపులేషన్కి ఎంతమంది చనిపోతున్నారు, 1000 పాపులేషన్లో ఒక ఇయర్లో ఎంతమంది చనిపోతున్నారు. ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అరౌండ్ 6. రైట్. సో అన్ని ఇండికేటర్స్లలో బెటర్గా తెలంగాణ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్రూడ్ డెత్ రేట్లో ఈక్వల్గా ఉండడం అనేది ఉంది. రైట్. సో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెలివరింగ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్. రైట్. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ డెలివరింగ్ అ క్వాలిటీ హెల్త్ అవుట్కమ్స్ రావాలంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సాలిడ్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అకార్డింగ్లీ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఫోకసింగ్ ఆన్ ఇంప్రూవింగ్ ద హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. రైట్. సో ఏ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది, హాస్పిటల్స్ని ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేవి 2గా ఉన్నాయి. యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎక్కువగా ఉన్నాయి, వాటిని మిగిలిన వాటిని టీచింగ్ హాస్పిటల్స్గా కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. టీచింగ్ హాస్పిటల్స్ అని అంటే ప్లస్ మెడికల్ కాలేజ్ ఉంటుంది, దానికి అసోసియేట్గా ఒక హాస్పిటల్ అనేది ఉంటుంది, వాటిని టీచింగ్ హాస్పిటల్స్ అని అంటారు. ఉదాహరణకి ఉస్మానియా హాస్పిటల్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంటుంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది. సో దీనిని టీచింగ్ హాస్పిటల్ అని అంటాం. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఓన్లీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎటువంటి ఎడ్యుకేషనల్ ఆర్ అకాడమిక్ యాక్టివిటీస్ అనేవి ఉండవు, టీచింగ్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. రైట్. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేవి ఓన్లీ 2 ఉన్నాయి. టీచింగ్ హాస్పిటల్స్ వచ్చేసి 26 టీచింగ్ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి. ఏరియా హాస్పిటల్స్ 72, ఈఎస్ఐ హాస్పిటల్స్ 4, డయాగ్నోస్టిక్ సెంటర్ 2, హాస్పిటల్స్ ఫర్ స్పెషల్ ట్రీట్మెంట్స్ 14, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అరౌండ్ 97, రూరల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ 636, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ 246, వేరియస్ అదర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్, ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇవన్నీ చాలా
ఇంపార్టెంట్. ఒకవేళ ఆర్డర్‌లో కూడా అడగవచ్చును. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయని కూడా అడగవచ్చును. ఏరియా హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? 72 ఉన్నాయి. ఏరియా హాస్పిటల్స్ వచ్చేసి 72 హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి. స్పెషల్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ చాలా ఇంపార్టెంట్. క్వెషన్‌లో కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్‌లీ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ వాటిని టీచింగ్ హాస్పిటల్స్‌గా కన్వర్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేవి డిజిగ్నేటెడ్‌గా ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. రైట్. సో, టోటల్ బెడ్స్ అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి? టోటల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వచ్చేసి 6401 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. టోటల్ బెడ్ అవైలబిలిటీ ఎంత ఉంది? బెడ్స్ ఎన్ని అవైలబుల్‌గా ఉన్నాయి? 12,484 బెడ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. డాక్టర్స్ ఎంతమంది పనిచేస్తున్నారు? 8,072 మెంబర్స్ డాక్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇందులో రెగ్యులర్ కొంతమంది ఉన్నారు. ఇందులో కాంట్రాక్ట్ కూడా కొంతమంది ఉన్నారు. సో, బెడ్ కౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని బెడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి? 12,484 బెడ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. రైట్. సో, వీటి గురించి డీటెయిల్‌గా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. లెట్ అస్ గో త్రూ దెమ్ అట్‌లీస్ట్ ఎందుకంటే క్వెషన్స్ వచ్చినప్పుడు మనం వి షుడ్ బి ఏబుల్ టు అడ్రెస్ దీస్ క్వెషన్స్. అందుకోసం వీటి గురించి బ్రీఫ్‌గా డిస్కస్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ 435 సివిల్ సర్వెంట్స్. 435 సివిల్ సర్వెంట్స్ కోసం నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది? ది పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఈ నోటిఫికేషన్‌ని ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరు ఫిల్ చేశారు? బోర్డ్ ఎవరు ఫిల్ చేశారు? త్రూ ద బోర్డ్ ద స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీస్ బోర్డ్ ద్వారా ఫిల్ చేయడం జరిగింది. ఇచ్చిన డిపార్ట్మెంట్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఫిల్ చేసిన బోర్డు వచ్చేసి ద స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంతమంది? 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కోసం ఇవ్వడం జరిగింది. రైట్. సో, మేజర్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణలో ఉన్న మేజర్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవి ఉన్నాయో వాటి గురించి ఒకసారి బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని చూద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ బీబీనగర్. See, what is the specialty of this one? To provide super specialty healthcare services. See, ఎయిమ్స్ అనేది ఎప్పుడైనా కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ టు కండక్ట్ ద అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. టు కండక్ట్ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ అండ్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం, రీసెర్చ్ కండక్ట్ చేయడం కోసం అనేది ఎయిమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అనదర్ థింగ్ ఈస్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్. ఇట్ ఈస్ ఒరిజినల్లీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ నిజామ్స్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇన్ 1962. 1962లో ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్ లాగా ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇంటూ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ 37 డిపార్ట్మెంట్స్ అండ్ 1639 బెడ్స్. Right. So, it has specialization in joint replacements and in treating the rare diseases. At the same time, medical genetics. Right. So, it is also serving as a nodal center for over 30 peripheral డయాలసిస్ సెంటర్స్. డయాలసిస్ సెంటర్స్కి 30 డయాలసిస్ సెంటర్కి ఇది ఒక నోడల్ ఏజెన్సీ లాగా కూడా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ స్పెషలైజ్డ్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్ యాజ్ వెల్. అనదర్ ఇన్స్టిట్యూట్, Telangana Institute of Medical Sciences and Research, Hyderabad. It is a premier healthcare institution providing advanced medical care and education with total bed strength of 1,261 beds. Right. So, 1,261 beds అనేవి ఉన్నాయి. ఇది తెలంగాణలో చాలా హిట్ అయిన ఇన్స్టిట్యూషన్. సో, దీన్ని రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రైట్. సో, ఇట్ హ్యాస్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ 3 more hospitals on the model of TIMS. Right. To provide healthcare services to all citizens across Hyderabad district and also to provide healthcare services to all people of Telangana. Another institute, Mahdi Nawaz Jang Institute of Oncology. Right. Oncology అంటే the specialization which treat the క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో, ఇట్ హ్యాస్ ఎ 450 బెడ్ అపెక్స్ అండ్ టీచింగ్ హాస్పిటల్ ఇది కూడా ఇంపార్టెంట్. రైట్. సో, ఇట్ ఈస్ ఎ క్యాన్సర్ కేర్ సెంటర్ ఇన్ తెలంగాణ ప్రొవైడింగ్ ఫ్రీ సర్వీసెస్ టు ఆల్ అండర్ ప్రివిలేజ్డ్ పేషెంట్స్. అనదర్ థింగ్ ఈస్ తెలంగాణ వైద్య విధాన పరిషత్. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014. ఇందులో 2016గా ఇవ్వడం జరిగింది, బట్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014. Operates around 175 hospitals with the bed strength of 11,960 solely to manage the secondary
లెవెల్ హాస్పిటల్ ఇన్ ద స్టేట్. సెకండరీ లెవెల్ హాస్పిటల్స్ని ప్రొవైడ్ చేయడానికి, ఆ కేర్ని ప్రొవైడ్ చేయడానికి టీవీపీపీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రైట్. సో అనదర్ ఇంపార్టెంట్ ఏరియా మెడికల్ ఎడ్యుకేషన్. సో మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరిస్తారు తెలంగాణలో? డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈస్ టాస్క్ విత్ ద డెలివరింగ్ ఆఫ్ హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ టు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్స్. రైట్. సో స్టూడెంట్స్కి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ సూపర్ స్పెషాలిటీలలో ట్రైనింగ్ ఇవ్వడానికి డిఎంఈ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో టోటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? 26 ఇన్స్టిట్యూషన్స్ విత్ 3,690 MBBS సీట్స్ అండ్ 1,144 మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్. అట్ ద సేమ్ టైం 104 సూపర్ స్పెషాలిటీ సీట్స్ అనేవి ఉండడం జరిగింది. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ గవర్నమెంటల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇన్ Hyderabad. It accommodates around 100 graduate and 27 postgraduate students and includes nursing colleges as well. It has 28 institutions with a new government nursing college in Kodangal, Vikarabad. Right. So it has been approved for the next year, the coming year, 2024 and 2025 with an intake of 60 seats per college. Another one is organ transplantation. Both cadaver donations and live donations have been performed. Live transplantation have been performed. Cadaver అంటే ఎవరైనా పర్సన్వి, బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్వి ఆర్గన్స్ని వేరే వాళ్ళకి తీసుకునేసారనుకోండి, దాన్ని క్యాడవర్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. లైవ్ డోనర్ అంటే నార్మల్గా 2 కిడ్నీస్ ఉన్నాయనుకోండి, ఒక కిడ్నీని వేరే వారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవకాశం ఉంది. అలాంటి వాటిని లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ చేస్తున్నారు? గాంధీ హాస్పిటల్స్లో మెయిన్గా చేయడం అనేది జరుగుతుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ని గాంధీ హాస్పిటల్లో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ సెంటర్స్, న్యూ ఫర్టిలిటీ సెంటర్స్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 3 హాస్పిటల్స్. 3 హాస్పిటల్స్లో ఫర్టిలిటీ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ హాస్పిటల్స్ అవి? గాంధీ హాస్పిటల్స్ అండ్ MGM హాస్పిటల్ ఇన్ వరంగల్. దెర్ ఈస్ వన్ మోర్ హాస్పిటల్, మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఇన్ పెట్లా బుర్జ్. ఇది అఫ్జల్గంజ్ దగ్గరలో ఉంటుంది, పెట్లా బుర్జ్. సో మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, ఫర్టిలిటీ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ హాస్పిటల్స్లో ఉన్నాయి? గాంధీ హాస్పిటల్స్, MGM ఇన్ వరంగల్ అండ్ అనదర్ వన్ మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఇన్ పెట్లా బుర్జ్. రైట్. సో గవర్నమెంట్ హజ్ ఆల్సో శాంక్షన్ 8 న్యూ మెడికల్ కాలేజెస్ని ఇవ్వడం జరిగింది. న్యూ మెడికల్ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్స్లో వస్తున్నాయి? ములుగు, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, యాదాద్రి భువనగిర్ అండ్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, మెదక్. రైట్. ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2024 and 25. రైట్. సో 8 న్యూ కాలేజెస్ని ఇవ్వడం జరిగింది. కాలేజెస్ ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఏ డిస్ట్రిక్ట్స్లో ఇచ్చారు అని చెప్పేసి అడగవచ్చు. ములుగులో ఉంది, నారాయణపేటలో, జోగులాంబ, గద్వాల్, భువనగిరి డిస్ట్రిక్ట్, యాదాద్రి భువనగిరి అండ్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్ అండ్ మెదక్ యాజ్ వెల్. యాన్యువల్ ఇంటేక్ ఎంత ఉంటుంది? ప్రతి కాలేజ్లో 50 మెడికల్ సీట్స్ అనేవి ఉన్నాయి, 50 MBBS సీట్స్ అనేవి ఉన్నాయి. 50 × 8 400 మెడికల్ సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఫ్యూచర్లో 2025 and 26లో గవర్నమెంట్ ఎక్స్పాన్షన్ కోసం కూడా చూస్తుంది. ఏ డిస్ట్రిక్ట్స్లో చేస్తుంది? కొడంగల్ అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. రైట్. ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి? కొడంగల్ అండ్ వికారాబాద్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ యాక్సెప్ట్ చేశారు, ఎక్కడ వస్తున్నాయనే కన్ఫ్యూజన్ అని ఇవ్వచ్చు. ఈ డిస్ట్రిక్ట్స్ని ఇందులో యాడ్ చేసి మనకు ఒక క్వశ్చన్ని తయారు చేయవచ్చు. కొడంగల్ అండ్ వికారాబాద్ గుర్తుపెట్టుకోండి, కొడంగల్ అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్స్. రైట్. Another one is Telangana Medical Services Infrastructure Development Corporation. Right. So it is an enterprise of the government responsible for procuring and supplying drugs, medicines, surgical consumables, diagnostics and medical equipment, even furniture to all government hospitals in the state. Right. It is like a business body that performs all the activities on behalf of government. Right. ఏవైతే ప్రొక్యూర్మెంట్ అవసరం ఉన్నాయో ఆ ప్రొక్యూర్మెంట్ అంతా చూసుకున్నది తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇట్ ఆల్సో అండర్టేక్స్ ద సివిల్ వర్క్స్. రైట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ అండ్ అదర్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండర్ ద హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సివిల్ వర్క్స్ని కూడా అడిగే అవకాశం ఉంది. డస్ ఇట్ పర్ఫార్మ్ సివిల్ వర్క్స్ ఆర్ నాట్ అని అడిగే అవకాశం అనేది
ఉంది. రైట్. సో, బాడీస్ మీద క్వెషన్స్ అనేవి ఆల్రెడీ అడగడం జరిగింది. ఒక్కొక్క బాడీ ఇచ్చేసి తెలంగాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో అలాంటి బాడీస్ ఇచ్చేసి వాటి గురించి క్వెషన్స్ అడగడం జరిగింది. సో, సివిల్ వర్క్ అనేది తీసుకుంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇట్ పెర్ఫార్మ్స్ ద సివిల్ వర్క్ యాస్ వెల్ అలాంగ్ విత్ ద ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ ద డ్రగ్స్, మెడిసిన్స్, కన్స్యూమబుల్స్. ఇట్ ఆల్సో పెర్ఫార్మ్ సివిల్ వర్క్స్ యాస్ వెల్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆయుష్ డిపార్ట్మెంట్. ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి. Right. So, government in collaboration with the National Ayush Mission (NAM) actively supports the Ayush medical systems by upgrading the dispensaries and hospitals and implementing programs like Kaya Kalpa for cleanliness and infection control. స్కీమ్ అనేది ఇంపార్టెంట్, ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్. కాయకల్ప అనేది దేనికి రిలేటెడ్ అని అడగవచ్చును. ఇట్ రిలేటెడ్ ఆయుష్కి ఇది రిలేటెడ్. రైట్. సో, ఆయుష్లో ఏమేమి మెడిసిన్స్ ఉంటాయి? ఇట్ ఈస్ అ ఇండియన్ ఆయుష్ అంటే ఏంటి? ఇట్స్ అ ట్రెడిషనల్ ఇండియన్ మెడిసిన్ సిస్టమ్ దట్ ఇంక్లూడ్స్ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. రైట్. సో, ఇవి కూడా ఇంపార్టెంట్. ఏమేమి ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. రైట్. సో, న్యాచురోపతి అనేది ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇందులో ఉన్న అబ్రివేషన్లో న్యాచురోపతి అనేది లేదు కాబట్టి, షార్ట్ ఫామ్లో లేదు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. న్యాచురోపతి లేదు అనే అవకాశం అనేది ఉంటుంది. బట్ న్యాచురోపతి ఈజ్ ఆల్సో కవర్డ్ అండర్ ఆయుష్ స్కీమ్. హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 11 హాస్పిటల్స్ అనేవి ఉన్నవి. కాలేజెస్ వచ్చేసి టోటల్ 5 కాలేజెస్ ఉన్నాయి ఆయుష్కి. ఎక్కువ దేనికోసం ఉన్నాయి? ఆయుర్వేదకి ఎక్కువ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ అనేవి ఉండడం జరిగింది. టోటల్ బెడ్ కౌంట్ ఎంత ఉంది? బెడ్స్ వచ్చేసి 793 బెడ్స్ అనేవి ఉన్నాయి. 793 బెడ్స్ అనేవి ఉన్నాయి. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ట్రైబల్ హెల్త్. ట్రైబల్ పాపులేషన్ ఎంత ఉంది తెలంగాణలో? 9.07% అనేది ట్రైబల్ పాపులేషన్గా ఉంది. ఇట్ హాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 ITDAs. రైట్. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంటల్ ఏజెన్సీస్. భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూర్ అండ్ మన్ననూర్. రైట్. సో, మన్ననూర్ వచ్చేసి నాగర్ కర్నూల్లో ఉంటుంది. ఉట్నూర్ వచ్చేసి ఆదిలాబాద్ దగ్గర ఉంటుంది. ఏటూరు నాగారం ములుగు డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. భద్రాచలం ఇట్ సెల్ఫ్ ఇన్ ద భద్రాచలం, కొత్తగూడెం భద్రాచలం డిస్ట్రిక్ట్. రైట్. సో, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎన్ని ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 599 సబ్ సెంటర్స్, 86 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 10 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 6 ఏరియా హాస్పిటల్స్, 12 బర్త్ వెయిటింగ్ రూమ్స్ అనేవి ఉండడం జరిగింది. రైట్. సో, 6 ఏరియా హాస్పిటల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో, ఎట్ ది సేమ్ టైమ్ దెర్ ఈస్ ప్రొవిజన్ ఫర్ న్యూట్రిషన్ కిట్. రైట్. ఎప్పుడు రిలీజ్ చేశారు ఇది? 21 డిసెంబర్ 2022లో 9 డిస్ట్రిక్ట్స్ కోసం అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది పైలట్ బేస్ మీద. తర్వాత 33 డిస్ట్రిక్ట్స్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏ రోజు ఎక్స్టెండ్ చేశారు? 14th జూన్ 2023. ఫస్ట్ లాంచ్ చేసింది, ఇనాగ్రేషన్ చేసింది ఎప్పుడు? 21 డిసెంబర్ 2022లో చేయడం జరిగింది. తర్వాత 14th జూన్ 2023లో ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్. రైట్. సో, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వన్? టు ఇంప్రూవ్ మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్. రైట్. సో, మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ని ఇంప్రూవ్ చేయడం అనేది దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓవర్ ద టార్గెట్ గ్రూప్ అంటే ఎవరి కోసం దీన్ని ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు? ఉమెన్, మెయిన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ రిసీవ్ ద కిట్. 2 సార్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కిట్. ఫస్ట్ వచ్చేసి 14 to 26 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ అనదర్ వన్ బిట్వీన్ 27 and 34 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. 2 టైమ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 16 to 26 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అనదర్ వన్ 27 to 34 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. రైట్. సో, న్యూట్రిషన్ కిట్ అనేది 2 సార్లు ఇస్తారు. ఇట్ హాస్ బీన్ గివెన్ ట్వైస్. వెరీ ఇంపార్టెంట్. కిట్ కంటైన్స్ న్యూట్రిషన్ మిక్స్, గీ, డేట్స్, ఐరన్ సిరప్, జాగరీ, పీనట్ చిక్కీ, ఎగ్ కప్, అట్ ద సేమ్ టైమ్ ఏ స్టోరేజ్ బాక్స్. కవరేజ్ ఇప్పటివరకు ఎంతమందిని కవర్ చేశారు? 2.78 lakh kits have been distributed so far. 2.78 lakh kits have been distributed so far. Arogya Mahila. What is the object of this one? Address the women's unmet medical needs and enhance the health seeking behavior. Implementation వచ్చేసి 372 facilities with women medical officers provide services every Tuesday. కవరేజ్ ఎంత ఉంది? 4.95 lakh women screened for 8 health packages. Another one is team-based incentives. ఎందుకు? To reduce the unnecessary C-sections and promote the normal
డెలివరీ. హాస్పిటల్స్‌లో ఏవైతే అనవసరంగా సి సెక్షన్, సిజేరియన్స్ జరుగుతూ ఉన్నాయో డెలివరీస్ కోసం వాటిని తగ్గించడం కోసం అండ్ ఎట్ ది సేమ్ టైమ్ నార్మల్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం కోసం ఇన్సెంటివ్ ఏమి ఇవ్వడం జరుగుతుంది. 3000 రూపీస్ పర్ హాస్పిటల్ ఫర్ ఎక్సీడింగ్ ద సెట్ బెంచ్ మార్క్స్ ఫర్ నార్మల్ డెలివరీస్. నార్మల్ డెలివరీస్లో ఒక బెంచ్ మార్క్ని పెట్టుకొని ఆ బెంచ్ మార్క్ కంటే ఎక్సీడ్ అయినప్పుడు వారికి ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 3000 రూపీస్ అనేది ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక 50 నార్మల్ డెలివరీస్కి బెంచ్ మార్క్గా పెట్టుకున్నారనుకోండి, ఇంతకంటే ఎక్కువగా చేసినట్లయితే ఈ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. రైట్. కవరేజ్ ఎంత? సో ఆగస్ట్ 2022 నుండి 305.76 lakhs have been disbursed for 10,192 అడిషనల్ నార్మల్ డెలివరీస్. రైట్. సో ఎంత అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది? 305.76 lakh rupees have been disbursed for 10,192 additional normal deliveries. Another thing is birth monitoring system. బర్త్ మానిటరింగ్ సిస్టమ్ ఎందుకు అని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో అన్నెసెసరీగా సిజేరియన్స్ జరుగుతున్నప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికి, మానిటర్ చేయడానికి, ఎఫెక్టివ్గా ఓవర్ సైట్ అనేది పెంచడానికి వీటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద అవుట్కమ్? టు ప్రమోట్ ద నార్మల్ డెలివరీస్, టు రెడ్యూస్ ద సర్జికల్ డెలివరీస్. రైట్. సో మెయిన్గా దాని యొక్క ఇంటెన్షన్ వచ్చేసి, బిఎంఎస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి అగైన్ టు ప్రమోట్ ద నార్మల్ డెలివరీస్. అట్ ద సేమ్ టైమ్ టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. ఫీటల్ అనామలీస్ కోసం ఒక టార్గెటెడ్ ఇమేజింగ్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. స్కానింగ్ ఫెసిలిటీ, స్కానింగ్ మిషన్స్ అనేవి కూడా తీసుకురావడం జరిగింది. 56 మిషన్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ November 2022 టు 44 హై డెలివరీ పబ్లిక్ ఫెసిలిటీస్. రైట్. సో కవరేజ్ ఎంత ఉంది? 70,000 స్కాన్స్ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఎట్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఐడెంటిఫై ద ఫీటల్ అనామలీస్. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఫీటస్లో ఏదైనా అబ్నార్మల్స్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడం కోసం, స్కానింగ్ని పర్ఫామ్ చేయడం కోసం ఈ మిషన్స్ని యూజ్ చేయడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, హెల్త్ కేర్ వర్కర్స్. ఎందుకు వీటన్నింటినీ స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేయడం అనేది అవసరం. ఎటువంటి మెషిన్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలి, అట్ సేమ్ టైమ్ టు ఎక్విప్ దెమ్ విత్ ద టెక్నాలజీ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద మెడికల్ హెల్త్ ఫీల్డ్లో చేయడం కోసం అనేది తీసుకురావడం జరిగింది. సో వారి కోసం స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ మెటర్నల్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, ఎంసీహెచ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా స్పెసిఫై చేయడం జరిగింది. 26 ఎంసీహెచ్ హాస్పిటల్స్ కన్స్ట్రక్టెడ్ టు ప్రొవైడ్ స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ మేనేజింగ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఎంసీహెచ్ హాస్పిటల్స్, 26 ఎంసీహెచ్ హాస్పిటల్స్ డెడికేటెడ్ ఫర్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అనేవి చూడడం జరుగుతూ ఉంటుంది. 26 సచ్ హాస్పిటల్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్. రైట్. సో వాట్ ఆర్ ద అవుట్కమ్స్? ఫస్ట్ ట్రైమిస్టర్ రిజిస్ట్రేషన్స్ అనేవి 2019లో ఓన్లీ 88.50గా ఉండడం జరిగింది. వాటి యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది 87 అండ్ ఎవెన్చువల్లీ ఇప్పుడు వచ్చేసి 92.20కి పెరగడం జరిగింది. అండ్ 4 యాంటీనెటల్ చెకప్స్. రైట్. సో బిఫోర్ డెలివరీ ఏదైతే ఉందో డిఫరెంట్ ట్రైమిస్టర్స్లో చెకప్స్ అనేవి పర్ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 2019లో ఇది ఓన్లీ 70.40గా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 99.90గా ఉంది. రైట్. యాంటీనెటల్ చెకప్స్ అనేవి పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది ఈ డేటా ప్రకారం. అనదర్ థింగ్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే దాని పర్సంటేజ్ ఆఫ్ బర్త్స్ గివెన్ ఎట్ ద institutions, the government institution or private institutions where the facilities are available, hospital facilities are available. అది వచ్చేసి 97గా ఉంది. ఇప్పుడు 99.90గా ఉంది. అనదర్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి ఎంత జరుగుతున్నాయి? ఒకప్పుడు 50%గా మాత్రమే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ టు 65.80. దిస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ జంప్ ఫ్రమ్ 50% టు 65.80. ఇది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అట్ ద సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇన్ ద పబ్లిక్ సిస్టమ్. రైట్. పబ్లిక్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్ మీద ఉన్న ఒక కాన్ఫిడెన్స్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం సి సెక్షన్స్. సో సర్జికల్ డెలివరీస్ ఎన్ని జరుగుతున్నాయి, బోత్ ఇంక్లూడింగ్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్లో. ఒకప్పుడు 61%గా ఉంది. ఇది 55.10కి తగ్గింది థ్యాంక్స్ టు బిఎంఎస్ పోర్టల్ యాజ్ వెల్. రైట్. సో బర్త్ మానిటరింగ్ జరుగుతూ ఉంది. దానివల్ల ఏవైతే అన్నెసెసరీ సి సెక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా తగ్గించడం జరిగింది. 61%గా ఉంది. ఇది 55.10గా మారింది. రైట్. సో సేమ్ డేటా
which has been discussed. Another important thing is child health and immunization, right? Special newborn cell care units to address the complications in newborns such as preterm birth and low birth weight. ప్రీటర్మ్ బర్త్ అని అంటే ఎవరైతే పూర్తిగా మంత్స్ అనేవి కంప్లీట్ అవ్వకుండా బేబీ ఒకవేళ డెలివరీ జరిగినట్లయితే దాన్ని ప్రీటర్మ్ బర్త్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అండ్ లో బర్త్ వెయిట్ లెస్ దెన్ 2.5 kgs ఉంటే దాన్ని లో బర్త్ వెయిట్ అనడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాటిని అడ్రస్ చేయడం కోసం స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంది టు ఆఫర్ క్రిటికల్ మెడికల్ అటెన్షన్ ఫర్ నియోనటల్ ఎమర్జెన్సీస్, రైట్? సో నియోనటల్ ఎమర్జెన్సీస్కి మెడికల్ అటెన్షన్ని ఇవ్వడం కోసం వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ SNCUs, రైట్? అనదర్ థింగ్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్. ఏమేమి ఉన్నాయి ఇందులో? ఏవైతే మెడికల్ వెంటిలేషన్ ఫెసిలిటీ ఉందో అది, అట్ ది సేమ్ టైం మేజికల్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని తీసుకురావడం జరిగింది. ఎన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 46 SNCUs హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ సో ఫార్. దీస్ వర్క్ అండర్ DME, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందనే ఇవి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి 19 వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్, రైట్? తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 19 ఉన్నాయి, వచ్చేసి DME కింద 27 యూనిట్స్ అనేవి ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది నీలోఫర్ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫంక్షన్ అండర్ ద హబ్ అండ్ స్పోక్ మోడల్, రైట్? నీలోఫర్ హాస్పిటల్ అనేది మెయిన్ సెంటర్గా ఉంటుంది. రీజనల్ పెరిఫెరల్ హాస్పిటల్స్ అనేవి ఒక రీజనల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నార్మల్ ఫెసిలిటీస్ ఇస్తారు, స్టిల్ ఇంకా సివియారిటీ ఉంటే దాన్ని నీలోఫర్ హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఫంక్షన్ చేసిన వాటిని హబ్ అండ్ స్పోక్ మోడల్ అని అంటారు, రైట్? సో ఇట్ హ్యాస్ కనెక్టింగ్ ద 28 పెరిఫెరల్ SNCUs, రైట్? ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది SNCUలో ఏది ఉంది అని అడగొచ్చు. నీలోఫర్ హాస్పిటల్ ఏదైతే హైదరాబాద్లో ఉందో అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉంది. ఇది హబ్ అండ్ స్పోక్ మోడల్లో వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ కనెక్టింగ్ 28 పెరిఫెరల్ SNCU హాస్పిటల్స్, రైట్? సో వాట్ ఈస్ ఇట్ డూయింగ్? రియల్ టైమ్ సపోర్ట్ని ఇస్తుంది, వర్చువల్ రౌండ్స్ ఫర్ నియోనటల్ కేర్ గైడెన్స్, అట్ ది సేమ్ టైం స్టాఫ్ ట్రైనింగ్కి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమైతే న్యూ బోర్న్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ రేట్స్ అనేవి తగ్గడం జరిగింది. మార్బిడిటీ అంటే డిసీజెస్ ఏవైతే ఇల్నెస్, ఏవైతే సిక్నెస్ ఉన్నాయో, అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్బిడిటీ అనడం జరుగుతుంది. మార్టాలిటీ అంటే డెత్ రేట్స్ అనేవి మార్టాలిటీ అనేది అవుతుంది, రైట్? అడ్మిషన్స్ ఎన్ని జరిగాయని అంటున్నారు? 64,310 చిల్డ్రన్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు SNCUs సో ఫార్. రీసెంట్గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో CSR యాక్టివిటీ కింద 20.22 crore డొనేట్ చేయడం అనేది జరిగింది. CSR యాక్టివిటీ కింద HAL నీలోఫర్ హాస్పిటల్కి 20.22 crores డొనేట్ చేయడం జరిగింది. HAL ఈస్ ఇంపార్టెంట్, డూ రిమెంబర్ దిస్ వన్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్పెషాలిటీ కేర్ సర్వీసెస్ ఫర్ న్యూ బార్న్స్, కంగారు మదర్ కేర్, రైట్? A globally recognized method for preterm and low birth weight infants, emphasizing skin to skin contact between mother and baby, రైట్? ఎవరైతే అబ్నార్మాలిటీస్ ఉంటాయో, బేబీలో అబ్నార్మాలిటీస్ ఉంటాయో, ప్రీటర్మ్ బర్త్ వల్ల లో బర్త్ వెయిట్ వల్ల అబ్నార్మాలిటీస్ ఉంటాయో వాటిని తగ్గించడానికి కంగారు మదర్ కేర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా వచ్చేసి స్కిన్ కాంటాక్ట్కి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ to strengthen the maternal bonding, at the same time to improve the neonatal health outcomes, right? So it is available in all SNCUs. అన్ని SNCUsలో ఈ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంది. కవరేజ్ ఎంతమందిని కవర్ చేశారు? టోటల్ 8,189 చిల్డ్రన్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విత్ దిస్ KMC సర్వీసెస్, రైట్? అనదర్ థింగ్ ఈస్ న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్స్, NBSUs. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వన్? టు స్టెబిలైజ్ అండ్ మేనేజ్ న్యూ బార్న్ విత్ క్రిటికల్ హెల్త్ కండిషన్స్. ఎప్పుడైనా క్రిటికల్ హెల్త్ కండిషన్స్ అనేవి ఈ న్యూ బార్న్ బేబీస్లో డెవలప్ అయినప్పుడు వాటిని అడ్రస్ చేయడం కోసం ఈ NBCUsని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. NBCUsని వీటి కోసం ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, రైట్? తో ఇమ్మీడియట్ స్టెబిలైజేషన్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఫర్ ద న్యూ బార్న్స్ నీడ్. అనదర్ వన్ ఈస్ NBCC, సో న్యూ బార్న్ కేర్ కార్నర్స్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? These are designated areas within the healthcare facilities equipped to offer immediate and essential care for newborns, emphasizing the early interventions. వీటికి కేర్ కోసం అనేది ఇవి తీసుకురావడం జరిగింది. ఎన్ని ఉన్నాయి? 562 such establishments have been provided.
Another thing is nutrition rehabilitation centers. What is the objective? To address the severe acute malnutrition in children through comprehensive care by operating within the pediatric wards. సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అంటే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే స్టంటింగ్ జరుగుతుందో, స్టంటింగ్ అనే యాక్టివిటీ ఎప్పుడైతే లో వెయిట్ ఫర్ హైట్కి తగినట్టుగా వెయిట్ అనేది లేదు, నార్మల్గా మాల్న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి? 17 ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి 17 అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంసీహెచ్ కిట్ అండ్ ఎన్హెచ్టిఎల్ పోర్టల్స్ ఫర్ ట్రాకింగ్ అండ్ రెఫరల్ యాక్టివిటీస్. ఎన్హెచ్టిఎల్ పోర్టల్ అనేది డేటా అనేది మొత్తం ఇస్తూ ఉంటుంది. తెలంగాణ రిలేటెడ్ డేటా ఏదైతే చైల్డ్ కేర్ ఉందో ఆ డేటా అనేది ఇస్తూ ఉంది. సో వీళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత అదే డేటాని మానిటర్ చేస్తూ రెగ్యులర్గా మానిటర్ రివ్యూ సిస్టమ్ అనేది చేయడం జరుగుతుంది. దాని ద్వారా అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంది. సో న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ ఇందులో పేరులోనే ఉంది. న్యూట్రిషన్ లేకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ అనేది రావడం జరుగుతుంది. సరైన న్యూట్రిషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా వీటిని అడ్రస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ మ్యాండేటరీ నైట్ ఫీడ్స్ టు బూస్ట్ ద రికవరీ రేట్స్ ఇన్ దీస్ సెంటర్స్. అనదర్ వన్ ఈస్ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ్. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వన్? ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రోగ్రామ్ టు స్క్రీన్ అండ్ ప్రొవైడ్ ఎర్లీ ఇంటర్వెన్షన్స్ ఫర్ కంజెంటియల్ డిసేబిలిటీస్. అంటే ఏంటి కంజెంటియల్ డిసేబిలిటీస్ అంటే? ఏవైతే బర్త్ టైంలో వస్తున్న డిసేబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయో, లైక్ ఏంటి హార్ట్లో హోల్ రావడం, కిడ్నీ డెవలప్మెంట్ ఆర్ ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది సరిగా అవ్వకపోవడం, ఇటువంటి వాటిని కంజెంటిల్ డిసేబిలిటీస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇటువంటి డిసీజెస్ అయినా, డిఫిషియన్సీస్ అయినా, డిసేబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందే ఐడెంటిఫై చేసేసి వాటికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అనేది ఈ ఆర్బీఎస్కేస్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్. సో ఎన్ని అలాంటి చిల్డ్రన్స్ని కవర్ చేశారు? 29,24,883 చిల్డ్రన్స్ హ్యావ్ బీన్ స్క్రీన్ సో ఫార్. టార్గెట్ ఏరియా ఎంత? టార్గెట్ ఏరియా వచ్చేసి 0 to 6 years. సో ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది మెయిన్గా ఉద్దేశం. ఈవెన్ స్కూల్స్లో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి కూడా అక్కడ కూడా స్కానింగ్ చేయడం ఆర్ ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రూరల్ ఏరియాస్లో, అర్బన్ స్లమ్స్లో, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో వీళ్ళని ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ అరౌండ్ 300 మొబైల్ హెల్త్ కేర్ టీమ్స్ ఫోకసెస్ ఆన్ 30 ఐడెంటిఫైడ్ హెల్త్ కండిషన్స్. చెప్పాను కదా, ఇక్కడ ఏవైతే డిస్కస్ చేసామో మనం కంజెంటల్ డిసేబిలిటీస్ అన్నామో, ఈ డిసేబిలిటీస్ అయినా డిసీజెస్ అయినా వీటిలో 30 ఐడెంటిఫైడ్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ట్రీట్ చేయడం కోసం వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ వన్? ఎయిమ్ ఈస్ టు ఇంప్రూవ్ ద చైల్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బై రిడ్యూసింగ్ ద ఫైనాన్షియల్ బర్డెన్స్ ఆన్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్. రైట్. హెల్త్ కేర్ అవుట్కమ్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూనివర్సల్ immunization program. What is the objective of this one? It aims to vaccinate all infants under 1 year of age against the vaccine preventable diseases. ఏవైతే వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా డిసీజెస్ని తగ్గించగలుగుతామో వాటిని వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఏమేమి ఉంటుంది? వూపింగ్ కఫ్, డిఫ్తీరియా, టెటనస్, పోలియో, ట్యూబర్కులోసిస్, మీజిల్స్ అండ్ హెపటైటిస్ బి. ఇలాంటి ఏవైతే ఉన్నాయో వ్యాధులు ఉన్నాయో వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా వీటిని కంట్రోల్ చేయవచ్చును. అటువంటి వాటిని వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అని అంటారు. సో యుఐపి ఎయిమ్స్ టు కవర్ ఆల్ సచ్ డిసీజెస్. యుఐపిలో అన్ని డిసీజెస్ని కవర్ చేయడం చూస్తాము. ఆల్, ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ వర్డ్ బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి. ఆల్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది టార్గెట్ చేస్తూ ఉంటుంది. వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ దట్ ఆర్ అడ్మినిస్టర్డ్? బీసీజీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం? ట్యూబర్కులోసిస్ని ప్రివెంట్ చేయడం, టీబీని ప్రివెంట్ చేయడం కోసం బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. పెంటావాలెంట్ వ్యాక్సిన్. సో పెంటావాలెంట్ వ్యాక్సిన్లో పెంటా అంటే 5. సో 5 డిసీజెస్ని కవర్ చేస్తాం. సో ఇక్కడ 5 డిసీజెస్ ఏవి అని కూడా అడగవచ్చు. డిఫ్తీరియా, పర్టూసిస్, దీన్నే వూపింగ్ కఫ్ అని అంటాము. టెటనస్, అనదర్ వన్ ఈస్ హెపటైటిస్ బి, అనదర్ వన్ ఈస్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి. రైట్. సో ఈ 5 డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ పెంటావాలెంట్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓపీవీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ ద పోలియో. మీజిల్స్ వ్యాక్సిన్స్ అగేన్స్ట్ మీజిల్స్, హెపటైటిస్ బి,
ఫర్ హెపటైటిస్ బి కంట్రోల్, రైట్. సో వ్యాక్సిన్ కవరేజ్ అనేది ఎంత జరిగింది? వ్యాక్సిన్ కవరేజ్ అనేది 2023లో టార్గెట్ వచ్చేసి 106%కి ఎక్సీడ్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కంటే ఎక్కువ మంది చిల్డ్రన్‌కి ఇంకా అడ్మినిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరిగింది, రైట్. సో ఎంతమంది అవ్వడం జరిగింది ఓవరాల్‌గా? 6,50,587 చిల్డ్రన్స్ వర్ ఇమ్యునైజ్డ్, రైట్. థస్ అచీవింగ్ ఆర్ ఎక్సీడింగ్ ద టార్గెట్. 106 ఇక్కడ వచ్చింది అనంటే టార్గెట్ పెట్టుకున్న దానికంటే ఎక్కువ చిల్డ్రన్‌కి ఇవ్వడం జరిగింది. ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో ఆర్ ఎనీ అదర్ పీపుల్ ఎవరైతే రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇవ్వడం వల్ల కూడా టార్గెట్ అనేది ఎక్సీడ్ అయ్యే అవకాశం అనేది ఉంది, రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మనకు తెలుసు? 108 ఎమర్జెన్సీ హెల్త్ కేర్ ట్రాన్స్పోర్టేషన్. ద సర్వీస్ ఈస్ అవైలబుల్ 24/7 అక్రాస్ ద స్టేట్ వయా టోల్ ఫ్రీ నెంబర్ 108, రైట్. సో ఇందులో ఏమేమి ఉంటుంది? అంబులెన్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ ఈవెన్ స్టాఫ్ బై హైలీ ట్రైన్డ్ పర్సనల్స్ టు హ్యాండిల్ క్రిటికల్ ఎమర్జెన్సీస్, రైట్. వైల్ ట్రాన్స్పోర్టింగ్ దీస్ పేషెంట్స్ టు ద హాస్పిటల్స్కి తీసుకెళ్లే లోపు కూడా వాళ్ళు ఏవైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి తగిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ 104. 104 ఏంటి? ఫిక్స్డ్ హెల్త్ సర్వీసెస్. 104 ఈజ్ అ ఫిక్స్డ్ హెల్త్ సర్వీసెస్. అండర్ దిస్ వన్ ఇట్ డిప్లాయ్స్ 198 మెడికల్ హెల్త్ వెహికల్స్ టు ప్రొవైడ్ ఫిక్స్డ్ డే మంత్లీ హెల్త్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఏవైతే ప్రైమరీ ఆర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయో అటువంటి హ్యాబిటేషన్స్లో ఈ వెహికల్ని ఒక వెహికల్ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. 104 వెహికల్ని తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఫిక్స్డ్ డే, ఒక పర్టికులర్ డే రోజు అక్కడే ఉంటుంది. ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి? టు మానిటర్ ఫర్ వేరియస్ ఎయిల్మెంట్స్, ఈవెన్ ప్రెగ్నెన్సీ మానిటరింగ్. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై వేరియస్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ ఈవెన్ హ్యాస్ సమ్ ల్యాబ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్, రైట్. సో ఈవెన్ వ్యాక్సిన్స్ని తీసుకెళ్ళడానికి, బ్లడ్ శాంపిల్స్ని క్యారీ చేయడానికి కోల్డ్ చైన్ యూనిట్స్ కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేయడం ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ అ మినీ హాస్పిటల్, ఒక చిన్న హాస్పిటల్, చిన్నపాటి హాస్పిటల్ అనేది ఎవరైతే నార్మల్గా హెల్త్ కేర్ సెంటర్స్ నుంచి దూరంగా ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళి డిప్లాయ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వారంలో ఒక రోజు ఆ 2 రోజులు అలా చేస్తూ ఉంటారు 104 అనేది, రైట్. అనదర్ థింగ్ ఈస్ 102 సర్వీసెస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అమ్మ ఒడి. ఇట్ ప్రొవైడ్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఫర్ యాంటీనటల్, పోస్ట్నటల్ ఉమెన్ అండ్ ఇన్ఫాంట్స్, ఇంక్లూడింగ్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ ఫ్రమ్ హోమ్ టు పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ వైస్ వర్సా, రైట్. ఎవరైతే హాస్పిటల్కి రాలేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచడానికి, ఎంఎంఆర్ని తగ్గించడానికి, టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద ఇన్ఫాంట్స్ అండ్ మదర్స్. సో వాళ్ళ కోసం పికప్ డ్రాప్ సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీన్ని 102 సర్వీసెస్ అని పిలవడం జరుగుతుంది. ఇదే అమ్మ ఒడిగా ప్రాచుర్యంలో ఉంది, అమ్మ ఒడి స్కీమ్గా ప్రాచుర్యంలో ఉంది. ఫ్రీ హియర్సీ సర్వీసెస్. దీంట్లో ఏం చేస్తారు? ఎవరైతే డిసీజ్డ్ బాడీస్ ఉన్నారో, ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వారిని హాస్పిటల్ నుండి వారి యొక్క ఇంటి వరకు ఫ్రీగా డ్రాప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైతే చూజన్ లొకేషన్ ఉంటుందో, ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైతే లొకేషన్ చూస్ చేసుకుంటారో అక్కడి వరకు చనిపోయిన వారిని, డిసీజ్డ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేరవేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఫ్రీ హియర్సే సర్వీసెస్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో? 1952లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ డిజిగ్నేటెడ్ టు కంట్రోల్ ద పాపులేషన్ గ్రోత్ బై ఆఫరింగ్ స్టెరిలైజేషన్ సర్వీసెస్, రైట్, అండ్ అదర్ మెథడ్స్ టు ఎలిజిబుల్ కపుల్ హూ వాలంటరీలీ చూస్ టు లిమిట్ ఆర్ స్పేస్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్. సో 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, పర్మనెంట్ ఒకటి, టెంపరరీ మెథడ్స్ ఒకటి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి అగైన్ టాపిక్ టీఎఫ్ఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీఎఫ్ఆర్ అంటే ఏమని చెప్పుకున్నాం? యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ కెన్ బి బార్న్ టు ఉమెన్, చైల్డ్ బేరింగ్ ఉమెన్ ఓవర్ హర్ చైల్డ్ బేరింగ్ ఏజ్. ఇక్కడ వచ్చేసి హర్ చైల్డ్ బేరింగ్ ఏజ్. దట్ మీన్స్ 15 to 49 ఇయర్స్ ఆఫ్ ఏజ్, రైట్. తెలంగాణ టీఎఫ్ఆర్ ఎంత ఉంది? 1.5గా ఉంది. నేషనల్ ఎంత ఉంది? 2.0గా ఉంది, రైట్. సో ఇక్కడ లైఫ్ టైం అనేది కాదు, ఓన్లీ చైల్డ్ బేరింగ్ ఏజ్. చైల్డ్ బేరింగ్ ఏజ్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో ఇండియాది వచ్చేసి 2.0గా ఉంది, తెలంగాణ వచ్చేసి 1.5గా ఉంది. సో లోయర్గా ఉంది. ఎందుకు వల్ల? ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్ అండ్ అవేర్నెస్ వల్ల కూడా ఇది సాధ్యమవుతూ ఉంది,
రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్. డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అనేవి చాలా క్రూషియల్. ఎందుకు? మోడర్న్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఇన్ఫార్మ్డ్ ఆర్ బేస్డ్ ఆన్ ద డిసిషన్ మేకింగ్ అనేది ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మేకింగ్ కావాలి అని అంటే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అనేవి ఉండాలి. యాక్యురేట్ డయాగ్నోస్టిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ట్రీట్మెంట్, రైట్, అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద డిసీజెస్. ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారు? తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఇనిషియేటివ్స్ నార్మల్గా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడంతో పాటు డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ని కూడా ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది, రైట్. సో ద ల్యాబ్ అనేది ఒక ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది 2018లో. దిస్ ల్యాబ్ ప్రాసెస్ 23,000 శాంపిల్స్ డైలీ అండ్ సపోర్ట్స్ 1,463 హాస్పిటల్స్ అక్రాస్ ద స్టేట్, రైట్. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఇనిషియేటివ్లో తీసుకురావడం జరిగింది. 2018లో తీసుకొచ్చారు. ఇయర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు ప్రాసెస్ 23,000 samples daily and supports 1,463 hospitals across the state, రైట్. డిస్ట్రిక్ట్ హబ్స్లో, సో ఏదైతే సెంట్రల్ హబ్లో ఉందో హైదరాబాద్లో, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్లో కూడా తీసుకురావడం అనేది జరిగింది, రైట్. సో దెర్ ఆర్ కరెంట్లీ 31 హబ్స్ ఫర్ బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ అండ్ 51 రేడియాలజీ హబ్స్ ఆపరేటింగ్ త్రూఅవుట్ తెలంగాణ. సో దీస్ హబ్స్ కెన్ హ్యాండిల్ అన్ యావరేజ్ ఆఫ్ 59,828 samples పర్ ఏ డే, రైట్. సో పర్ డే ఇన్ని శాంపిల్స్ని హ్యాండిల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అనదర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? 2013లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ క్రూషియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్హెచ్ఎం, నేషనల్ హెల్త్ మిషన్. ఇది అర్బన్ కాంపోనెంట్. ఎన్హెచ్ఎంలో అర్బన్ కాంపోనెంట్ వచ్చేసి 2013లో లాంచ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మిషన్? మిషన్ ఈస్ టు ప్రొవైడ్ ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ద అర్బన్ పాపులేషన్. చెప్పాను కదా, ఇది అర్బన్ కాంపోనెంట్. ఎన్యూహెచ్ఎం అనేది ఎన్హెచ్ఎంలో అర్బన్ కాంపోనెంట్. హెస్ 2 components, అర్బన్ అండ్ రూరల్ కాంపోనెంట్, రైట్. పర్టికులర్ ఫోకస్ ఆన్ స్లమ్స్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, రైట్. ఇన్ తెలంగాణ ఎన్యూహెచ్ఎం స్పాన్స్ 56 ULBs ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్, రైట్. సో ఎన్యూహెచ్ఎం స్కీమ్ వచ్చేసి 56 అర్బన్ లోకల్ బాడీస్లో ఉండడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ నెంబర్ అనేది అడగవచ్చు. ఎన్యూహెచ్ఎం అనేది ఎన్ని అర్బన్ లోకల్ బాడీస్లో ఫంక్షనల్గా ఉంది అని. ఇట్ ఈస్ అరౌండ్ 56 బాడీస్లో ఉండడం జరిగింది, రైట్. వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్? ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, UPHCs, రైట్. దే serve as a vital facilities for delivering a primary healthcare services to the urban areas. అర్బన్ పాపులేషన్కి డెలివరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ఇవ్వడం కోసం ఇది ప్రైమరీ సెంటర్స్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్గా ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 246 such facilities are available in తెలంగాణ. UPHCs అనేవి 246 ఉండడం జరిగింది. అర్బన్ హెల్త్ సెంటర్స్, వీటినే బస్తీ దవాఖానాస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్? టు ఎన్ష్యూర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, to cater to the needs of slum and vulnerable population living in these slum areas or peri-urban areas. ఎవరైతే స్లమ్లలో ఉంటారో, పెరి అర్బన్ అంటే అర్బన్ చుట్టుపక్కల ఉన్న ఏవైతే శాటిలైట్ టౌన్స్ ఉంటాయో ఆర్ అర్బన్ పెరిఫరీస్లలో ఉంటారో వాళ్ళకు క్యాటర్ చేయడానికి, వాళ్ళ హెల్త్ కేర్ సర్వీసెస్కి నీడ్స్కి క్యాటర్ చేయడానికి వీటిని తీసుకురావడం జరిగింది. బస్తీ దవాఖానాస్, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది బస్తీ దవాఖానాస్ అనేది ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో, వల్నరబుల్ పాపులేషన్ అంటే ఎవరు? దోస్ హూ లీవ్ ఇన్ ద స్లమ్ ఏరియాస్ ఆర్ సెమీ అర్బన్ ఏరియాస్ ఆర్ సెమీ శాటిలైట్ టౌన్స్, రైట్. వాటిలో ఉన్న వారికి హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం బస్తీ దవాఖానాస్ని తీసుకురావడం జరిగింది. 2 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని బస్తీ దవాఖానాస్ ఉన్నాయి? 461 బస్తీ దవాఖానాస్ అనేవి ఉండడం జరిగింది, రైట్. సో గుర్తుపెట్టుకోండి, 246 మనం UPHCs అనేవి 246 ఉన్నాయి. బస్తీ దవాఖానాస్ ఏవైతే UHC అంటున్నామో అవి వచ్చేసి 461 అనేది ఉండడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పబ్లిక్ హెల్త్. సో నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఇట్ ఈస్ టు address the broad spectrum of public health challenges ranging from non-communicable diseases to infectious diseases and other public healthcare conditions. What is the aim and intention of this one? To improve the public health outcomes and to reduce the mortality and morbidity. It is aimed to provide accessible healthcare services across the state, right. సో పబ్లిక్ హెల్త్ స్కీమ్ ఏవైతే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ఉందో దాంట్లో పబ్లిక్ హెల్త్ స్కీమ్ అనేది
చాలా ఇంపార్టెంట్. ఇందులో కీ ప్రోగ్రామ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి? దీస్ ఆర్ నాన్ ఇన్ఫెక్టిషియస్ డిసీజెస్. దట్ మీన్స్ ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వవు. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి నార్మల్‌గా? దీస్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్టియస్ డిసీజెస్ దట్ కెన్ బి స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్స్. విచ్ ఆర్ మెయిన్‌లీ కాస్డ్ బై పాథోజన్స్. పాథోజన్స్ వల్ల రావడం జరుగుతుంది. వైరస్ అయినా, బాక్టీరియా అయినా ఆర్ పారాసైట్స్ వల్ల రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేవి అలా కాదు. ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల, జెనెటిక్ డిసార్డర్స్ వల్ల ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌ని తగ్గించడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్. సో, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? టు స్క్రీన్, ఐడెంటిఫై అండ్ మేనేజ్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఎటువంటివి? హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్. సో, వీటన్నింటిని స్క్రీనింగ్ చేయడం అట్ ద సేమ్ టైమ్ తగ్గించడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ టోటల్ ఆఫ్ 1,49,83,502 కేసెస్ వర్ స్క్రీన్డ్ with 18,15,508 individuals diagnosed with hypertension and 9,45,648 diagnosed with diabetes. రైట్. సో, వీళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నేషనల్ ట్యూబర్కులోసిస్ అంటే టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఎప్పటి వరకు టార్గెట్ పెట్టుకున్నారు? టు ఎరాడికేట్ టీబీ ఇన్ తెలంగాణ బై 2025. 2025లో ఎరాడికేట్ చేయాలి, కంప్లీట్ ఎలిమినేషన్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఏ విధంగా? త్రూ కాంప్రహెన్సివ్ స్క్రీనింగ్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్‌ని తీసుకురావడం ద్వారా. దీనికోసం ఏం చేస్తారు? 40 CBN నాట్ అండ్ 90 ట్రూ నాట్ మెషిన్స్‌ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ ఈ పేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. CB నాట్ అండ్ ట్రూ నాట్ మెషిన్స్‌ని వేటి కోసం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అని అంటే టు డయాగ్నైజ్ టీబీ పేషెంట్స్. రైట్. సో, ఇవి ఇంపార్టెంట్. పేర్లు అనేవి ఇంపార్టెంట్. మెషిన్స్ యొక్క పేర్లు అనేవి ఇంపార్టెంట్. కరోనా టైంలో కూడా ట్రూ నాట్ మెషిన్స్‌ని నార్మల్‌గా యూజ్ చేయడం, వైరల్ లోడ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం యూజ్ చేయడం అనేది జరిగింది. రైట్. అనదర్ థింగ్ ఈస్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. కొన్ని టీబీ అనేది కొన్ని రోజుల తర్వాత డ్రగ్ రెసిస్టెంట్ ఏవైతే నార్మల్‌గా రెగ్యులర్‌గా ఇచ్చే డ్రగ్స్‌కి రెసిస్టెంట్‌గా మారుతూ ఉంటుంది. డిఫరెంట్ డోసేజ్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో, వాటిని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనడం జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్స్ ఆర్ సపోర్టెడ్ బై 3 కల్చర్ అండ్ డ్రగ్ ససెప్టబిలిటీ ట్రైనింగ్ సెంటర్స్. ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ టెస్టింగ్ సెంటర్స్. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఒకటి ఉంది, ఆదిలాబాద్లో ఒకటి ఉంది, వరంగల్లో ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నాయి? హైదరాబాద్, ఆదిలాబాద్ అండ్ వరంగల్. వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్? సో, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీబీ ఇన్ఫెక్షన్ టెస్టింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్పెషలైజ్డ్ టీబీ క్లినిక్ అండ్ ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు డయాగ్నోసిస్. రైట్. సో, ఇది NTEP ప్రోగ్రామ్ గురించి. సో, నార్మల్‌గా వాట్ ఈస్ ట్యూబర్కులోసిస్? ఏ పాథోజన్ వల్ల ఇది రావడం జరుగుతూ ఉంటుంది? మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్. రైట్. సో, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ ద్వారా రావడం జరుగుతుంది. ఇట్ మెయిన్లీ అఫెక్ట్స్ ద లంగ్స్ అండ్ ఇట్ స్ప్రెడ్ త్రూ ఎయిర్ డ్రాప్లెట్స్. నార్మల్‌గా ఎయిర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఒకరి నుండి ఇంకొకరికి రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే దీన్ని ఏమంటాం? కమ్యూనికబుల్ డిసీజెస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో, ఇట్ ఈస్ స్ప్రెడ్ త్రూ ఏ పాథోజన్ అండ్ ఇట్ ఈస్ కామన్లీ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. ఏదైనా వల్ల జరుగుతుంది? బ్యాక్టీరియా రావడం వల్ల జరుగుతుంది. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వల్ల వస్తూ ఉంటుంది. అనదర్ వన్ ఈస్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్. రైట్. సో, బ్లైండ్నెస్‌ని కంట్రోల్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రైట్. సో, ఎన్ని కాటరాక్ట్ ఆపరేషన్స్ అనేవి జరిగాయి? 2.82 lakh ఆపరేషన్స్ హావ్ బీన్ పర్ఫార్మ్డ్ సో ఫార్. ఐ స్క్రీనింగ్స్ అనేవి ఎన్ని జరిగాయి? 1.63 ఇండివిజువల్ స్క్రీన్డ్ అండర్ ద యూనివర్సల్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. రైట్. ఇందులో భాగంగా 41 lakh pairs ఆఫ్ గ్లాసెస్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్. రైట్. 41 lakh గ్లాసెస్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. 1.63 crores ఇండివిజువల్స్‌ని స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది అండర్ యూనివర్సల్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. రైట్. సో, కాటరాక్ట్ ఆపరేషన్స్ ఎన్ని జరిగాయి? 2.82 lakh ఆపరేషన్స్ అనేవి చేయడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కంట్రోల్. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కంట్రోల్. ఆబ్జెక్టివ్ ఏంటి?
objective is to prevent and control the vector-borne diseases such as malaria, filariasis, dengue, chikungunya, and Japanese ఎన్సెఫాలిటిస్, రైట్. సో ఇటువంటి డిసీజెస్ ఏవైతే మస్కిటోస్ ద్వారా మెయిన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయో, వెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి ఈ పాథోజన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక మీడియం అవసరం. ఆ మీడియంని మనం వెక్టర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వెక్టార్స్ని కంట్రోల్ చేసినట్టయితే నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బార్న్ డిసీజెస్ కంట్రోల్. నార్మల్గా కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వాలంటే ఏం అవసరం, పాథోజన్స్ అనేది పర్సన్ 1 నుండి పర్సన్ 2కి స్ప్రెడ్ అవ్వడానికి ఒక వెక్టార్ అనేది అవసరం, సచ్ యాజ్ మస్కిటోస్ ఆర్ ఫ్లైస్ ఆర్ టిక్స్. సో ఇటువంటి ఆర్ ఈవెన్ వాటర్ కంటామినేషన్ యాజ్ వెల్. సో ఇటువంటి వాటిని వెక్టార్ బార్న్ డిసీజెస్ని, ఈ వెక్టార్స్ని కంట్రోల్ చేయడం ద్వారా ఈ డిసీజెస్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. నార్మల్గా మస్కిటోస్ నుంచి ఎక్కువగా ఇటువంటి డిసీజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ హియర్? ఆబ్జెక్టివ్ ఈస్ టు ప్రివెంట్ ద అండ్ కంట్రోల్ వెక్టార్ బార్న్ డిసీజెస్ సచ్ యాజ్ మలేరియా, filariasis, dengue, chikungunya, and Japanese encephalitis. National Center for Vector-Borne Diseases Control, right? So NCVBDC. నార్మల్గా డిసీజెస్ ఏవైతే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో అవి ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి పాథోజన్స్ ద్వారా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పాథోజన్స్ కూడా క్యారీ చేయడానికి ఒక వెక్టార్ అనేది అవసరం. పర్సన్ 1 టు పర్సన్ 2 ఈ పాథోజన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి నార్మల్గా వెక్టార్స్ అనేవి అవసరం. ఈ వెక్టార్స్ ఎటువంటివి, ఫ్లైస్ అని అవ్వచ్చు, మస్కిటోస్ అవ్వచ్చు, ఈవెన్ వాటర్, ఎయిర్. సో ఇటువంటి వాటి వెక్టార్స్ని మీడియంగా చేసుకొని ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి ఇవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో సచ్ యాజ్ మస్కిటోస్ని, వాటిని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడం ద్వారా, ప్రివెంట్ చేయడం ద్వారా ఈ డిసీజ్ యొక్క స్ప్రెడ్ని కూడా తగ్గించవచ్చు, రైట్. సో ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ ద వెక్టార్ బార్న్ డిసీజెస్ సచ్ యాజ్ మలేరియా, ఫిలేరియాసిస్, డెంగ్యూ, చికన్గున్యా అండ్ జపనీస్ ఎన్సెఫాలిటిస్, రైట్. సో ఇటువంటి వాటిని అన్నింటినీ మెయిన్గా ఈజిప్ట్ మస్కిటో ఏదైతే ఉంటుందో వాటి ద్వారా ఇవన్నీ స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మస్కిటో ప్రివెన్షన్ చేయడం ద్వారా వీటిని తీసుకురావచ్చు. వాట్ ఆర్ ద కీ గోల్స్? మెయింటైన్ హై ABER, యాన్యువల్ బ్లడ్ ఎగ్జామినేషన్ రేట్. సో బ్లడ్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా వైడ్ స్ప్రెడ్ కంట్రోల్ అనేది తగ్గించవచ్చు. నార్మల్గా ఒక పర్సన్ సిక్ అయినప్పుడు వెంటనే బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఒక పర్సన్ యొక్క ప్రికాషన్ తీసుకొని దాని యొక్క స్ప్రెడ్డింగ్ అనేది తగ్గించవచ్చును. ఎట్ ది సేమ్ టైం టు రెడ్యూస్ ద మలేరియా API, యాన్యువల్ పారాసైట్ ఇన్సిడెన్స్. API అంటే యాన్యువల్ పారాసైట్ ఇన్సిడెన్స్. సో ఇట్ మెజర్స్ ద నెంబర్ ఆఫ్ మలేరియా కేసెస్ పర్ 1000 పీపుల్ యాన్యువల్లీ. సో దీన్ని కూడా తగ్గించడం అనేది మెయిన్ యొక్క టార్గెట్. వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఏంటి? సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ ద మలేరియా కేసెస్ అండ్ మైక్రో ఫిలేరియా రేట్స్ అండ్ అచీవింగ్ ద జీరో మలేరియా కేసెస్ ఇన్ సెవెరల్ డిస్ట్రిక్ట్స్. దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్. సో వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే చెప్పాను కదా, ఇల్నెస్ కాస్డ్ బై పాథోజన్స్ ట్రాన్స్మిటెడ్ బై ఇన్సెక్ట్స్ సచ్ యాజ్ మస్కిటోస్, టిక్స్, ఫ్లైస్. దీస్ ఇంక్లూడ్ మలేరియా, డెంగ్యూ అండ్ జీకా వైరస్ యాజ్ వెల్. అనదర్ థింగ్ ఈస్ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ program. What is the objective? Objective is to achieve a leprosy free state by 2027. 2025కి ఏది టార్గెట్గా పెట్టుకున్నాం? టీబీని ఎరాడికేషన్ అనేది టార్గెట్గా పెట్టుకున్నాం. 2027 అనేది లెప్రసీ పెట్టుకోవడం అనేది జరిగింది. లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్కి టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఫోకసింగ్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ దీస్ డిసీజెస్ త్రూ various initiatives. What are the initiatives? Sparsh Leprosy Awareness Campaign, ASHA-based surveillance and leprosy cases detection campaigns, and leprosy post-exposure to eradicate the leprosy in the states. ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్ ఉందో స్పర్శ్ అనేది లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్. మెయిన్ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అవేర్నెస్ జనరేట్ చేయడం ద్వారా, సర్వైలెన్స్ ఇంక్రీజ్ చేయడం ద్వారా, డిటెన్షన్ క్యాంపెయిన్స్ తీసుకురావడం ద్వారా ఎరాడికేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. లెప్రసీ అనేది ఏ డిసీజ్ వల్ల వస్తుంది, ఏ పాథోజన్ వల్ల రావడం అనేది జరుగుతుంది? ఇట్ ఈస్ అ క్రోనిక్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ కాస్డ్ బై మైకోబాక్టీరియం లెప్రే, రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో కాస్డ్ బై బ్యాక్టీరియా ఓన్లీ. ఈ డిసీజ్ని ఏమని అంటారు? హ్యాన్సెన్ డిసీజ్ అని అనడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇందులో? నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది, స్కిన్ లీజియన్స్ అనేది జరుగుతూ ఉంటాయి, స్కిన్ పొరలుగా రావడం అనేది జరుగుతుంది. ఆర్ ఏదైతే స్కిన్ ఉందో స్కిన్ అనేది తగ్గిపోయి లోపల ఉన్న అండర్ కవర్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, స్కిన్ అనేది పగిలిపోతూ ఉంటుంది, రైట్. సో అనదర్ వన్ ఈస్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ పలాషియేటివ్ కేర్. పలాషియేటివ్ కేర్ అంటే ఏంటి? ఎవరైతే ఎండ్ ఆఫ్ లైఫ్ స్టేజ్లో ఉన్నారో, ఆర్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్తో ఉన్నారో, ఆర్
క్యాన్సర్తో సర్వైవ్ అవుతున్నారో, పెరాలసిస్తో ఉన్నారో అటువంటి వాళ్ళకి కేర్ ఇవ్వడం కోసం అనేది యూజ్ చేసేదాన్ని పలాషియేటివ్ కేర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. టు ప్రొవైడ్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ టు పేషెంట్స్ విత్ సీరియస్ హెల్త్ కండిషన్స్ సచ్ యాజ్ క్యాన్సర్, ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఆర్ పరాలసిస్. రైట్. సో పరాలసిస్ వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏంటి అని అంటే రెగ్యులర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళకి కావాల్సిన కేర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రమ్ నార్మల్ పర్సన్స్. సో ఎవరికైతే అటువంటి లాంగ్ టర్మ్ కేర్ ఇస్తారో దాన్ని పలాషియేటివ్ కేర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో పలాషియేటివ్ కేర్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? 34 సెంటర్స్ ఫర్ ఇన్ పేషెంట్ కేర్ అండ్ 34 మొబైల్ హోమ్ కేర్ యూనిట్స్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్. రైట్. సో 34 సెంటర్స్ అనేవి ఇన్ పేషెంట్గా ఉన్నాయి, 34 సెంటర్స్ అనేవి మొబైల్ కేర్ హెల్త్ కేర్ యూనిట్స్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. చెప్పాను కదా పలాషియేటివ్ కేర్ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్ ఫోకస్డ్ ఆన్ ప్రొవైడింగ్ రిలీఫ్ ఫ్రమ్ సిమ్టమ్స్ అండ్ స్ట్రెస్ ఆఫ్ సీరియస్ ఇల్నెస్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ బోత్ ఫర్ పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్. సో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? టు రెడ్యూస్ ద టొబాకో యూస్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ హెల్త్ రిస్క్స్. రైట్. సో ఏవైతే టొబాకో ప్రివెన్షన్ కంట్రోల్ చేయడం ద్వారా ఎట్ ద సేమ్ టైం టొబాకో యూస్ని కంట్రోల్ చేయడం, ఎట్ ద సేమ్ టైం దానికి తగిన అవేర్నెస్ని జనరేట్ చేయడం ద్వారా వాటి వల్ల వచ్చే నష్టాలని అరికట్టవచ్చును. రైట్. కీ యాక్టివిటీస్ ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్స్ అనేవి ఉండడం జరిగింది. వాటి ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్స్ ఏం చేస్తాయి? స్క్వాడ్స్ వచ్చేసి దే కండక్ట్ ద రైట్స్ అండ్ ఎన్ఫోర్స్ ద టొబాకో కంట్రోల్ లాస్. అనదర్ థింగ్ ఈస్ సెసేషన్ ఫెసిలిటీస్. ఇవి ఏం చేస్తాయి? అటెంప్ట్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్. ఏవైతే కావాల్సిన సపోర్ట్ ఉందో, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన సపోర్ట్ అనేది వీటిని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఫర్ ఇండివిజువల్ అటెంప్ట్స్ టు క్విట్ ద టొబాకో యూసేజ్. టొబాకో యూసేజ్ని నార్మల్గా క్విట్ చేస్తున్నప్పుడు నార్మల్గా సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి వీటిని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటి? ఎవరైతే పీపుల్ ఉంటారో ఎమోషనల్ స్టెబిలిటీ సరిగా లేకపోవడం వల్ల, వారి యొక్క ఎబిలిటీస్ని సరిగా యూజ్ చేసుకోకపోవడం వల్ల, ఆర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్ టూ మచ్ ఏదైతే ఉందో వాటన్నింటినీ మనం మెంటల్ హెల్త్ కేర్ కింద పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ద పర్సన్స్ హూ ఆర్ అఫెక్టెడ్ విత్ ద ఎమోషన్స్, హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్. రైట్. ఫర్ ప్రొడక్టివ్గా లేకపోయినప్పుడు దాన్ని మెంటల్ హెల్త్ కేర్ ఇష్యూస్గా పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వన్? టు ప్రొవైడ్ యాక్సెసిబుల్ మెంటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ త్రూ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ క్లినిక్. రైట్. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్లో హెల్త్ ఎస్టాబ్లిష్ చేసి వాటి ద్వారా మెంటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ని తీసుకురావడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? DMHCs have been established in all 33 డిస్ట్రిక్ట్స్. సర్వీసెస్ ఏమేమి ఇస్తారు? ఇన్ పేషెంట్ సర్వీస్ ఉంటుంది, అవుట్ పేషెంట్ సర్వీస్ ఉంటుంది, ఈవెన్ స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇంపాక్ట్ ఏంటి? ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ డయాగ్నోస్ అండ్ ట్రీటెడ్ విత్ 1,60,410 ఇండివిజువల్స్. రైట్. సో అప్ టు December 1,60,410 individuals have been treated in these clinics so far. Another one is Integrated Disease Surveillance Program, IDSP. This initiative was established in 2004. It has been initiated in the 2004 with the help of వరల్డ్ బ్యాంక్ అనేది దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ చేసిందా, WHO చేసిందా అని అడగడం జరుగుతుంది. యూజువల్లో క్వశ్చన్స్లో ఎప్పుడైనా మీకు వరల్డ్ బ్యాంక్ అండ్ WHO ఇచ్చారనుకోండి, వరల్డ్ బ్యాంక్ని చూస్ చేసుకోండి. WHO అనేది గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది, రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది, రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది, న్యూ డిసీజెస్ ఏమైనా వస్తే అలర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చినప్పుడు ఫండింగ్ అనేది అవసరం. రైట్. ఫండింగ్ అనేది అవసరం. ఫండింగ్ యూజువల్ ఎవరి దగ్గర ఉంటుంది? వరల్డ్ బ్యాంక్ దగ్గరే ఉంటుంది. రైట్. సో ఎప్పుడైనా ఏదైనా ఇనిషియేటివ్ని ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అని అన్నారనుకోండి, ఫండ్ ఈ సపోర్టెడ్ అన్నారనుకోండి, ఫండ్ ఖచ్చితంగా వరల్డ్ బ్యాంకే ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్ అనేది ఫండ్ ఇవ్వగలుగుతుంది. WHO దగ్గర ఫండింగే లేదు. సో ఓన్లీ ఏంటి అంటే ఒక అడ్వైజరీ బాడీ. WHO ఇస్ అన్ అడ్వైజరీ బాడీ. ఎప్పుడైనా ఆన్సర్స్లో ఇలా గుర్తుపెట్టుకోవాలి, చేసుకోవాలనుకుంటే మనకు తెలియనప్పుడు వరల్డ్ బ్యాంకే వెళ్ళండి. ఒకవేళ ఇట్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీ అలాంటిది ఉంటే వరల్డ్ బ్యాంక్కి వెళ్ళడం సేఫ్. రైట్. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? టు స్ట్రెంగ్థెన్ ద డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్స్ ఫర్ ఎపిడమిక్ ప్రోన్ డిసీజెస్ అండ్ ఎనేబుల్ ఎర్లీ అవుట్బ్రేక్ డిటెక్షన్. రైట్. నార్మల్గా డిసీజ్ సర్వైలెన్స్ అంటే ఏంటి? COVID-19 అలాంటిది వచ్చింది. అలాంటి టైంలో సర్వైలెన్స్ లేకపోతే
డిసీజ్ అనేది ఎక్కువగా త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో, ఇటువంటి వాటిని సర్వైలెన్స్ ద్వారానే అరికట్టగలుగుతాం ఎపిడెమిక్స్ వచ్చినప్పుడు. సో, ఎప్పుడైతే అటువంటి డిసీజెస్ వచ్చాయో అటువంటి డిసీజెస్‌ని సర్వైలెన్స్ ద్వారా డిటెక్ట్ చేయడం అనేది మెయిన్‌గా ముఖ్య ఉద్దేశ్యం. ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్. ఇట్ ఫెసిలిటేట్ ద నియర్ రియల్ టైమ్ ఎలక్ట్రానిక్ హెల్త్ డేటా క్యాప్చర్స్ ఎట్ విలేజ్ లెవెల్. ప్రతి విలేజ్ లెవెల్‌లో ఎటువంటి డిసీజెస్ అనేవి వస్తున్నాయి, అక్కడ ఉన్న డాక్టర్స్ ద్వారా రిపోర్ట్ చేయమని అడుగుతారు. ఆ డాక్టర్స్ రిపోర్ట్ చేసినప్పుడు వీళ్ళకి నియర్ రియల్ టైమ్ ఏదైతే ఉందో ప్రతిరోజు ఏదైతే జరుగుతున్న ఎటువంటి డిసీజెస్ వచ్చాయో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఐడిఎస్పిలో అప్లోడ్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో, అచీవ్‌మెంట్స్ ఏం జరిగాయి? హై వీక్లీ రిపోర్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ట్రాన్సిషన్ టు ఆన్‌లైన్ రిపోర్టింగ్ ప్లాట్‌ఫామ్. ఒకప్పుడు ఏంటి అనంటే ఆఫ్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండేది. త్రూ పోస్టల్స్ ఆర్ ఎనీ అదర్ మీన్స్ ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ వీక్‌లో ఎంతమంది చేస్తున్నారు, ఎంత రిపోర్టింగ్ జరుగుతుంది అనేది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. హైలీ ఇంప్రూవ్డ్ అని జరిగింది. సో, హై వీక్లీ రిపోర్టింగ్ పర్ఫార్మెన్స్ హాస్ బీన్ అబ్జర్వ్డ్. రైట్. ఐడిఎస్పి ప్రోగ్రామ్‌లో ఐడిఎస్పి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్ట్ అయింది 2004లో. ఎవరి కర్టసీతో, ఎవరి సపోర్ట్‌తో జరుగుతుంది అని అంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్‌తో జరుగుతూ ఉంది. అనదర్ ప్రోగ్రామ్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. మనకు తెలుసు వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ టు రెడ్యూస్ ద హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అండ్ ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ అండ్ టు ఎలిమినేట్ ద వర్టికల్ ట్రాన్స్మిషన్ అండ్ టు కాంబాట్ ద సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ అసోసియేటెడ్ విత్ ద డిసీజ్ యాజ్ వెల్. ఎన్ని ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి? 127 సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ట్రీట్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? ఇవి కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్. ట్రీట్మెంట్ సెంటర్స్ వచ్చి 29 సెంటర్స్ అనేవి ఉన్నాయి. 29 సెంటర్స్ అనేవి ఉన్నాయి. వాట్ ఆర్ ద అచీవ్‌మెంట్? అచీవ్‌మెంట్ వచ్చేసి 95% ఆఫ్ ద ఇండివిజువల్ హూ నో దేర్ హెచ్ఐవి స్టేటస్ ఆర్ ఆన్ ట్రీట్మెంట్. ఎందుకు అనంటే ఇక్కడ ఎవరికి నోన్ అని ఎందుకు అన్నారు? ప్రాబబ్లీ ఫ్యూ పీపుల్ మే నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్. సో, ఎవరికైతే 95% పీపుల్ హూ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ హెచ్ఐవి స్టేటస్ హ్యావ్ బీన్ అండర్ ట్రీట్మెంట్. 95%కి ఎవరైతే తెలుసో వాళ్ళ హెచ్ఐవి స్టేట్మెంట్ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ నియర్లీ 93% అనేది వైరల్ లోడ్ సప్రెషన్‌కి జరుగుతూ ఉంది. సో, ఈ వైరస్ ఒకసారి హెచ్ఐవి వచ్చిన తర్వాత వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది విత్ ఇన్ బాడీ. దాన్ని వైరల్ లోడ్‌ని సప్రెస్ చేస్తూ ఉండడం వల్ల 93% పీపుల్‌కి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. సో, దేర్ హాస్ బీన్ ఎఫెక్టివ్‌నెస్ ఇన్ కంట్రోలింగ్ ద వైరల్ స్ప్రెడ్ విత్ ఇన్ ద బాడీ. బాడీ లోపలనే తగ్గించడం అనేది జరుగుతూ ఉంది. 95%కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ ఎట్ ద సేమ్ టైమ్ 93% అనేది పీపుల్‌కి వైరల్ లోడ్ అనేది సప్రెస్ అయింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ April 1st, 2007 ఏప్రిల్ 1స్ట్‌లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫ్లాగ్‌షిప్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ ద అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఫర్ ఫ్యామిలీస్ బిలో ద పావర్టీ లైన్. పావర్టీ లైన్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ ద ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేఏవై అండ్ కరెంట్లీ ఇట్ నోన్ యాజ్ ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద ఫీచర్స్? కాంప్రహెన్సివ్ కవరేజ్, ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ఫ్యామిలీస్ బిలో పావర్టీ లైన్. బీపీఎల్ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ స్పెషలైజ్డ్ మెడికల్ నీడ్స్ యాజ్ వెల్. రైట్. సో, క్రిటికల్ ఇల్నెస్ ఎట్ ది సేమ్ టైం స్పెషలైజ్డ్ మెడికల్ నీడ్స్ని కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారు ఇందులో? 84 డయాలసిస్ సెంటర్స్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు డయాలసిస్ సెంటర్స్? టు cater the needs of kidney patients. Transgender healthcare, right? Treatment and for treatment of transgender community people. Telemedicine services. It harnesses the technology for expanding the healthcare services in remote areas as well. Lifelong medicine to ensure the long-term medication supplies for cardiac patients. ఎవరైతే కార్డియాక్ పేషెంట్స్ ఉన్నారో వారికి లాంగ్ టర్మ్‌లో మెడిసిన్స్ అనేవి అవసరం అవుతాయి. వాళ్ళందరి నీడ్స్‌ని కూడా కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ బెనిఫిషియరీ ఎక్స్పాన్షన్. బెనిఫిషియరీ ఇదివరకు ఎవరైతే ఉన్నారో ఎస్టువైల్‌గా లేని వాళ్ళని కూడా కవర్ చేయడం జరిగింది. బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఏం ప్రమోట్ చేస్తూ ఉంటుంది? నార్మల్‌గా ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే రియాక్టివ్ మెడిసిన్. ఒక పాథోజన్స్ అటాక్ అయిన తర్వాత, డిసీజ్ వచ్చిన తర్వాత మనం తీసుకుంటున్నాం. ఇట్స్ ఎ రియాక్టివ్ నేచర్. ప్రివెంటివ్ అంటే ఏంటి? ఏవైతే హెల్త్ కేర్ లైఫ్ స్టైల్‌ని ప్రమోట్ చేయడం ద్వారా ఒక డిసీజెస్‌ని రాకుండా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో, దానికోసం ఒక సెపరేట్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1904 అండ్ రీడిజైన్డ్ ఇన్ 1981. కోర్ ఫంక్షన్స్ ఏంటి?
కాంప్రహెన్సివ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ టు ఎన్ష్యూర్ ద కమ్యూనిటీ సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్. మెయిన్గా వచ్చేసి ఫుడ్ అనాలిసిస్ అనేది వీల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్ఫోర్సెస్ ఫుడ్ సేఫ్టీ త్రూ టెస్టింగ్ అండర్ FSSAI యాక్ట్, ఎన్ష్యూరింగ్ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆర్ మెట్. ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫుడ్ అనాలిసిస్ ఎవరు చేస్తారు తెలంగాణలో? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో FSSAI యాక్ట్ కింద చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ సేఫ్టీ చేయడం అనేది, ఫుడ్ అనాలిసిస్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఆరోగ్యశ్రీ గురించి డీటెయిల్గా ఇచ్చారు బాక్స్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ కవరేజ్ ఏం చేశారు? ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెంచడం జరిగింది. 5 lakh ఉన్న కవరేజ్ని 10 lakh పెంచడం జరిగింది. ఎప్పటి నుండి? December 9, 2024. బెనిఫిషరీస్ని, కరెంట్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు? 90.1 lakh BPL ఫ్యామిలీస్ అనేవి బెనిఫిషరీస్గా ఉన్నాయి. ఇంపార్టెంట్ నెంబర్ అనేది, చాలా ఇంపార్టెంట్. 90.1 lakh BPL ఫ్యామిలీస్ అనేవి బెనిఫిషరీస్గా ఉన్నాయి. మెడికల్ ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి? కరెంట్లీ 1672 మెడికల్ ప్యాకేజెస్ అక్రాస్ 32 స్పెషాలిటీస్ ఫర్ వేరియస్ ట్రీట్మెంట్స్. 1672 మెడికల్ ప్యాకేజెస్ అక్రాస్ 32 స్పెషాలిటీస్ ఫర్ వేరియస్ ట్రీట్మెంట్స్. ఎంపానల్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? 1406 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండడం జరిగింది. ఇందులో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? 364 ప్రైవేట్ హాస్పిటల్స్ ఫర్ అడ్వాన్స్డ్ కేర్. రైట్. సో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి, అందులో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి? నార్మల్గా ప్రైవేట్ ఎక్కువ ఉన్నాయా, గవర్నమెంట్ ఎక్కువ ఉన్నాయా అని అడిగే ఛాన్స్ ఉంది. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి ప్రైవేటే తక్కువగా ఉన్నాయి ఈ నెంబర్తో చూసినప్పుడు. అనదర్ వన్ ఈస్ క్యాష్లెస్ సర్వీసెస్. ఆల్ ట్రీట్మెంట్స్ ఆర్ క్యాష్లెస్, ఎన్ష్యూరింగ్ ఫైనాన్షియల్ ఈజ్ ఫర్ ద బెనిఫిషరీస్. రైట్. సో ఆల్ ట్రీట్మెంట్స్ ఆర్ క్యాష్లెస్ ఇన్ నేచర్. సో వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ సిన్స్ ఇన్సెప్షన్? ఎంతమంది బెనిఫిషరీస్ టోటల్గా ఉన్నారు? సో 20 lakh ఇండివిజువల్స్ హ్యావ్ అవైల్డ్ దీస్ ఫెసిలిటీస్. ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ని 20 lakh ఇండివిజువల్స్ యూస్ చేసుకోవడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఏంటి అడగొచ్చు మనకి. 1 2 3 4 ఆప్షన్స్లో అడిగే అవకాశం అనేది ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు? అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతూ ఉంది. ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగిన, ఎటువంటి ఇల్నెస్ వచ్చినప్పుడు పీపుల్ యూజువల్లీ దే టెండ్ టు బారో ద మనీ ఫర్ క్యాటరింగ్, ఫర్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ దీస్ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్. రైట్. అలాంటప్పుడు ఇలా ఫ్రీ ఇవ్వడం ద్వారా ఇట్ రెడ్యూసెస్ ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ దీస్ పీపుల్. అనదర్ వన్ ఈస్ యాక్సెసిబిలిటీ. సో ఇట్ స్ట్రెంథెన్ ద యాక్సెసిబిలిటీ టు ద క్వాలిటీ హెల్త్ కేర్ త్రూ ఎంపానల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్. నార్మల్గా ఇటువంటి వాటికి యాక్సెసిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది డ్యూ టు ఫైనాన్షియల్ వయబిలిటీ లేకపోవడం వల్ల కూడా చాలామంది వెళ్ళకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇవ్వడం ద్వారా చాలామంది హెల్త్ కేర్స్ని అవైల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సేమ్ టైమ్ ఇట్ టార్గెట్స్ ఫర్ యూనివర్సల్ హెల్త్ కేర్ కవరేజ్. రైట్. ఇట్ సపోర్ట్స్ గవర్నమెంట్స్ విజన్ ఆఫ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ పీపుల్. హెల్త్ కేర్ అందరికీ ఇవ్వాలనే ఒక గవర్నమెంట్ విజన్ని ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది.